బలహీనతల్ని ఆసరాగా చేసుకుని మద్యంపై విపరీతంగా దోచేస్తున్నారన్నారు మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పలు గ్రామాల్లో రచ్చబండ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సీఎం జగన్ అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచారని అన్నారు. రహదారుల అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారన్నారు. బీసీలకు టీడీపీ సముచిత స్థానం కల్పించిందన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలన్నారు. ఈ నెల 22న తాను నామినేషన్ వేస్తున్నానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. 2017-18లో మీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఈ రోజు ఎంత వస్తుందో మీరు ఆలోచించుకోండి. అదే రీతిగా పరిశ్రమకు కూడా డబుల్ కరెంటు బిల్లు వస్తే ఆ పరిశ్రమలు పక్క రాష్ట్రాలతో ఎట్లా పోటీ పడతాయి? పరిశ్రమ అంటే పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి, పక్క దేశాలతో పోటీ పడాలి. తయారు చేసే వస్తువు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మరి పోటీ పడలేనప్పుడు ఆ పరిశ్రమలు ఇక్కడ పెడితే తెలంగాణలో పెట్టిన పరిశ్రమ ఆంధ్రాలో పెట్టే పరిశ్రమతో పోటీ పడలేక మన పరిశ్రమలు మూతపడితే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఎవరు పెడతారు? పెట్టకపోతే పరిశ్రమల ద్వారానే ఆదాయం వచ్చేది. ఆదాయం రానప్పుడు ఈ రాష్ట్రంలో అప్పులు పాలయ్యి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చేటప్పుడు 2 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ రోజున 13 లక్షల కోట్లకు చేరింది అప్పు. ఆదాయం లేకుండా పరిశ్రమలు రాకుండా మన బిడ్డలకు ఉద్యోగాలు లేకపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒకనాడు ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను, సంక్షేమ పథకాలకు తోడు చదువుకున్న పిల్లలకి లోన్లు తీసుకొని ఏదో ఒక రకంగా జీవనం సాగించేది. వ్యవసాయదారులకైనా బీసీ సప్లాన్ కింద లోన్లు వచ్చాయి. మరి మీరు బీసీ సప్లాన్, ఎస్సీ సప్లాన్ అనేది ఊచేలేదు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వాల.